ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సీఎం చంద్రబాబు నాయుడు శుభార్త అయితే తెలియజేయడం జరిగిందనమాట. సో ఇటీవల కాలంలో ఏదైతే మనకు సెప్టెంబరు డిసెంబర్లో పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్ల అప్లికేషన్ ఉంటే అవి కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా అయితే వేయడం జరిగింది కదా. దీనిపైన ఇప్పుడే ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందుతుందండి. ఈ నెల పెన్షన్ అనేది ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇప్పుడు కొత్తగా ఏదైతే రేషన్ కార్డుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు కదా, ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెన్షన్లకు సంబంధించి అక్రమాలకైతే మొత్తం మీద అయితే జరుగుతున్నాయని ప్రతి నెల కూడా 15,000 రూపాయలు తీసుకునే వారు అయితే పొందుతున్నారట. సో వీరందరినీ వాస్తవ పరిస్థితి నిర్ధారించి అర్హులను మాత్రమే కొనసాగిస్తే, అనర్హులను కనుక తొలగిస్తే 238 కోట్లు ప్రజాధనం అనేది మిగులుతుందన్నమాట. సో మొత్తం మీద అయితే పెన్షన్లకు సంబంధించి ఆ సర్వేలో భాగంగా ఏదైతే ఇటీవల కాలంలో జరిగిందో, ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి కొత్త పెన్షన్లు క్యాబినెట్ భేటీలో చర్చించిన తర్వాత కొత్తగా దరఖాస్తులు ఇవన్నీ కూడా ఆహ్వానం అయితే తీసుకురాబోతున్నారట. ఇందులో ప్రధానంగా ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 17వ తారీఖున క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది. ఆ తర్వాత నిర్ణయాలు తీసుకొని కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు విధానాలు, దాంతోపాటు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇవ్వాలని ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది అధికారికంగా కాదు. మొత్తం మీద అయితే రాష్ట్రంలో ఏదైతే పెన్షన్లకు సంబంధించి మనకు ఈ నెల కనుక 30 అంటే ఫస్ట్ తారీఖు ఆదివారం అయితే శనివారం రోజు 31వ తారీఖే ఇస్తారనమాట, ఏదైతే ఫిబ్రవరి మాసానికి సంబంధించి.